నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పరిధిలో విస్తరించి నివాసం ఉంటున్న తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న పట్టపు సమాజ వర్గానికి దాదాపుగా బాగా ఉపకులాల్లో 14 ఉపకులాల్లో ఒక కులమైన పట్టపు కులము ఆర్థికంగా, సామాజికంగా, బాగా విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడి ఉంది. మేము దాదాపుగా 2.5 లక్షల పైబడ పట్టపు కులస్తులు ఈ 4 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. కాబట్టి ఈ 4 జిల్లాల్లో విస్తరించిన పట్టపు కులస్తులకు ప్రభుత్వ పరంగా మాకు అన్ని రకాలుగా అండదండలు ఉండాలని, 2.5 లక్షల మంది వాళ్ళ కుటుంబాల జీవన ప్రమాణాలు పెరగాలని, రాజకీయంగా పట్టపు కులస్తులను కూడా గుర్తించాలని, కాబట్టి ఈరోజు 4 జిల్లాలకు సంబంధించి పట్టపు కుల సంబంధించిన పెద్దలు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడ నెల్లూరులో సమావేశమై ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని, ఆ మెమోరాండాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఈ సమావేశం ఆధ్వర్యంలో మొత్తం పట్టపు సామాజిక వర్గ నాయకుల సమక్షంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. మేమందరం కూడా ఉద్యమంగా దాన్ని సాధించుకునేదానికి మేమందరం ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మేము సాధించుకోవడానికి మేమందరం సైనికుల్లా పనిచేస్తాం. ఈరోజు తీర ప్రాంతంలో ఉన్న 4 జిల్లాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల తీర ప్రాంత మత్స్యకారులు, పట్టపు కులస్తులు అందరూ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో విద్య, అలాగే రాజకీయంగా అభివృద్ధి చెందాలని చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మా పట్టపు కులంలో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పరిస్తే మా జాతికి మేలు జరుగుతుంది. మా కులస్తుల్లో ఉన్నవాళ్ళు రాజకీయంగా కొంత ఎదిగేదానికను, అలాగే విద్యా రంగంలో పెరిగేదానికను అవకాశం కలుగుతున్న ఉద్దేశంతో మా కులస్తులందరూ కలిసి ఒక తీర్మానం చేసి పెద్దలు రవిచంద్ర గారికి ఇచ్చి ఆయన సహకారంతో బాబు గారిని కలిసి దీన్ని సాధించుకునేదానికి మా పట్టపు కులస్తులందరూ ఏకంగా ముందుకు వెళ్తామని విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 3 పార్లమెంటరీ అంటే ప్రకాశం, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు, ఇక్కడ మా మత్స్యకార కమ్యూనిటీ ఇంచుమించు 3 లక్షల మంది జనాలు ఉన్నాము. కానీ మనకు ఆర్థికంగా, విద్యాపరంగా కూడా, రాజకీయంగా కూడా వెనకబడి ఉన్నాము. 100 మందికి ఒక 2-3 కూడా మేము ముందుకి రాలేకున్నాము. అదేవిధంగా ఈరోజు మా పట్టపు అంటే జనాల్లో వాళ్ళకి ఏం తెలియదని ఒక ఆలోచన కూడా ఉంది చాలా మందిలో కూడా. కానీ అలాంటిదన్నీ మేము పాలద్రోలి ఈరోజు ఒక పట్టపు కార్పొరేషన్ కోసం ఈరోజు ఈ సమావేశం నెల్లూరు జిల్లా కార్యాలయం ముందు ఈరోజు సమావేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్పొరేషన్లో రేపు వస్తే డెవలప్మెంట్ మీదగా ఎక్కువగా ఉంటుంది. మా పిల్లలు ఏ విధంగా చదువుకొని వాళ్ళు ఉద్యోగ పరంగా కూడా ఎదగడానికి కూడా మాకు చాలా చేయూత అందించినట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్పొరేషన్ గురించి మాట్లాడుకొని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా దాన్ని మన జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర దృష్టికి తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు కూడా, అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇచ్చేయడం జరిగింది. వీరందరికీ కూడా మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని మన
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి దానికి ఒక ప్రణాళికను రచించి ఈ రోజు మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకొని మమ్మల్ని ముందుండి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. అక్టోబర్ 3వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 4వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 5వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 6వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 7వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 8వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 9వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 10వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము, 11వ తేదీ మహర్నవమి ఉదయం 9 గంటలకు కన్య పూజ, 12వ తేదీ విజయదశమి సెమీ పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము, 13వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బార్ అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి.